హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ కిరణ్. ఈరోజు మా ఇంట్లో రుచికరమైన మిక్స్డ్ బిర్యానీ నా వైఫ్ మా మదర్ కలిపి ఎలా తయారు చేశారో చూద్దాం. వీడియోలో చూపించినట్టుగా చికెన్, మటన్, ప్రాన్ హాఫ్ కిలోల చొప్పున పక్కన పెట్టుకుని ఆనియన్స్, బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పాలు, నెయ్యి, ఆనియన్ పేస్టు ఇవన్నీ ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది అన్నమాట బిర్యానీ వండుకోవడం. ఇందులో కొబ్బరి పాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి, ఎందుకంటే ఇవి మంచి టేస్ట్ ఇస్తాయంట. బిర్యానీ మసాలాలు తీసుకుని నీటిలో వేసి నానబెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నీటిలో దిగుతాయి కాబట్టి. గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఆ పాన్లో వేయాలి. ఆ తర్వాత మటన్ కూడా అందులోనే వేసేయాలి. ఇంకా మనకు ఫ్రాన్ ఒకటి మిగిలింది కదా, అవి కూడా తీసుకుని వేసేయడమే అందులో, ఎందుకంటే మిక్స్డ్ బిర్యానీ కదా, అన్నీ కలిస్తేనే మిక్స్ అవుతుంది. లోపు నీటిలో నానబెట్టిన మసాలాలని స్లిమ్లో పెట్టి గోరువెచ్చగా వేడి చేయాలి. ఆనియన్ పేస్ట్ని కూడా మనం ఆ ఫ్రాన్ వాటిలో కలిపేసి స్లోగా మగ్గనివ్వాలి. ఒక 10 minutes మగ్గనిచ్చిన తర్వాత స్లోగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున అందులో వేసి శుభ్రంగా కలదిప్పాలి. అలానే చెప్పి మొక్కలు అయిపోయేలా కలదిప్పడం కాదు, ఒక పద్ధతి, ఒక విధానం అందులో తిప్పాలి. వాటితో పాటు ఆయిల్ కూడా వేసుకుని గరిటతోటి వాటన్నిటిని మిక్స్ అయ్యేలాగా మిక్సింగ్ చేయాలి. ఆ తర్వాత అదే మిక్సింగ్ చేయడం అంటే చెప్పాను కదా, ముక్కలు అయిపోయేలా మిక్సింగ్ చేయడం కాదు, అందులో రెడీ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి సిమ్లో పెట్టి ఉంచాలి. ఆ తర్వాత పక్కన వేరే పాత్ర తీసుకుని అందులోకి ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని, ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇదే బిర్యానీ కోసం అండి, ఎందుకు అనుకున్నారేమో. ఈ ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేసుకుంటే సూపర్ అన్నమాట. నెయ్యి కూడా ఒక 3 గంటల దాకా వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత మన బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, తెలుసు కదా, మొగ్గలు, కాళ్ళు, ఆకు ఏముంటాయి అన్నీ అందులో వేసేసి అలాగా వేపారనుకుంటే బిర్యానీ స్మెల్ రావడం మొదలవుతుంది. అప్పటికే ఊరంతా తెలిసిపోద్ది మీరు బిర్యానీ ఇంట్లో వండేస్తారని. ఈ వేసిన మసాలాలని కాసేపు అలా వేయించాలి, గరిటెతోటి అటు ఇటు తిప్పేసి కాసేపు వేయించామనుకోండి, బాగా కొంచెం రెడ్ కలర్లో వస్తాయన్నమాట. అప్పటి వరకు వేయించిన తర్వాత ముందుగా కోసించుకున్న టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, మిర్చి ముక్కలు, నెక్స్ట్ కొత్తిమీర ముక్కలు కూడా ఉన్నాయి, కానీ అవి తర్వాత తీసుకున్నాం. ఇది కూడా ఒక 5 to 10 minutes శుభ్రంగా మగ్గనిచ్చేసి పక్కన పెట్టేసి ఈ లోపల బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక 3 గ్లాసులు 4 గ్లాసులు అవి రెడీ చేసుకోవాలి. ఆడి గ్యాస్ మీద మాడిపోకుండా ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు తిప్పితే మాడిపోకుండా ఉంటాయి. ఇంకా మిగిలిన మసాలా ఉన్నాయి కదా, అవి కూడా పట్టుకొచ్చి ఇందులో వేసేయడమే. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పేయడమే, గట్టించుకొని. పడి తిప్పేద్దాం అనుకుంటారేమో, మాడిపోకుండా ఉండడం కోసం అండి. ఇందాక చెప్పాను కదా, మనకి కొత్తిమీర ఉండిపోయినాయి కదా, పుదీనా, అవి కూడా అందులో వేసి ఇంకో రౌండ్ ఒకసారి తిప్పేయడమే. ఎంతసేపు తిప్పేద్దాం అనుకుంటారేమో, మనకి మెయిన్ మాడిపోకుండా ఉండడం కోసం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనా. అసలైన ముఖ్యమైన గట్ట వచ్చిందండి, కొబ్బరి పాలు చెప్పాను కదా, ఇప్పుడు వేసుకోవాలి. అందులో వేసుకొని మనం వేసుకున్న బియ్యానికి దాని తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అందులో అలా కాసేపు మగ్గనివ్వాలి మనం. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బియ్యం కూడా పక్కన పెట్టేసుకోవాలి తెచ్చుకుని. ఈ లోపల ఇందులో సాల్టు, పసుపు అవి కూడా ఒక 2 స్పూన్లు అందులో వేసేసుకుని అటు ఇటు కలిసేదాకా గరిటతో తిప్పాలి. అయిపోయింది కదా. ఇప్పుడు రెడీ చేసుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేసేయడమే. మొత్తం అంతా కూడా అందులో వేసేసి స్లోగా ఇంకోసారి మిక్సింగ్ చేసేసి మనం అప్పుడు మూత పెట్టేయడమే. ఇంకా ఒక 15 నిమిషాలు అలా ఉంచి తెరిచి చూస్తే అబ్బా బిర్యానీ రెడీ అయిపోయినట్టు కనపడుతుంది కదా. కానీ ఇంకా కాదండి, మనం ఆల్రెడీ మిక్సింగ్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, చికెన్, మటన్, ప్రాన్, అవి తీసుకొచ్చి ఈ బిర్యానీలో వేసేసి మిక్సింగ్ మీద దడ్ అన్నట్లు శుభ్రంగా ఆ బిర్యానీ రైస్లోకి మనం వేసిన చికెన్, మటన్, ప్రాన్ అన్నీ కూడా మిక్సింగ్ అయ్యేలాగా శుభ్రంగా పైన కింద పైకి కలిపేసి మూత పెట్టేసాం అనుకోండి, ఒక పావు గంట 15 నిమిషాల లోపే మ్యాక్సిమం గుమగుమలాడి మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తుంటే నూరిపోతుంది కదా, తినేద్దాం. బాబాయ్ చాలా వేడిగా ఉందండి బాబు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్.
థ్యాంక్ యూ. తినడం ఈజీ కానీ వండడం చాలా కష్టం అండి. అమ్మ బాబోయ్.